నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉద్యోగ ప్రకటనపై టీఆర్ఎస్ నేతల హర్షం. బాగ్ అంబర్పేట్ కేసీఆర్ కు పాలాభిషేకం. లోన్ యాప్ కేసు విచారణలో ముందడుగు. 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. కొంపల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం. 100 మంది మహిళలకు మందుల పంపిణీ. సారథి నగర్ కాలనీకి మంచి రోజులు. సీసీ రోడ్డు పనులు ప్రారంభం. ఇక డీటెయిల్స్ చూస్తే వనస్థలిపురం సాహెబ్ నగర్లోని పెద్దమ్మ తల్లి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలుత గణపతి పూజ హోమం చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బుద్దోలు సదానందం గౌడ్, శ్రీరాములు, ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు. కదలకుండా ఉంచకూడదు. టిక్ 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 ప్రాగర్ధనం భోజనం బ్రహ్మేనామ విత్రయవదో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం పురాణానాం ఆలయం కరుణాలయం శంకరాచార్యం కేశవం బాలరాయణం. ఓం శ్రీ మాత్రే నమః. పెద్దమ్మ తల్లి ఈరోజు శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ సహాయ నగరంలో 7వ వార్షికోత్సవం ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి శ్రీ మా జానపాటి శివప్రసాద శాస్త్రి గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. మా స్వామివారి ఆశీస్సులు. హైదరాబాద్ వనస్థలీపురం సాహెబ్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారి 7వ వార్షికోత్సవ కార్యక్రమాలు 3 రోజుల పాటు నిర్వహించడానికి బుద్ధోడు సదానంద గౌడ్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. చక్కగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మ కృపకు పాత్రులు అయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మను దర్శించుకోవలసిందిగా కోరుచూ ఈ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరపడానికి భక్తులు సహకారం అందించవలసిందిగా కోరుతున్నారు. కదలకుండా ఉంచకూడదు. టిక్ 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 టిక్. బాగ్ అంబర్పేట్ మాజీ కార్పొరేటర్ పద్మావత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 95% ఉద్యోగాలను స్థానికులకు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గిరిధర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, మహేందర్ నాథ్ గౌడ్, సునీల్, హబీబ్, సాయి పాల్గొన్నారు. జై కేసీఆర్.
రాష్ట్ర ప్రదాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈరోజు అసెంబ్లీలో 90,000 పైచిలకు ఉద్యోగాలు మరి అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది చాలా తీపి కబురు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మరి కొన్ని వారికి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి మాత్రము ఇది చాలా మరి మంచి కబురు. అలాగే ఈరోజు రాష్ట్రంలో చాలామంది చదువుకున్న పిల్లలందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు. మరి వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తూ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున మరి జాబ్స్ ఇవ్వలేదు. మరి అది కూడా మరి మన ముఖ్యమంత్రి వర్యుల మీదుగానే ఈరోజు అనౌన్స్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మేము యువత కూడా అందరు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ వారికి పాలాభిషేకం జరిపించడం జరిగింది. అలాగే మరి అందరు కూడా మిఠాయిలు పంచడం జరిగింది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశాల మేరకు నిర్వహించారు. కార్పొరేటర్ దే దీప్య విజయ్, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. ఫోటోలు కూడా వచ్చాయి. కేవలం ఒక మతాన్నే ప్రోత్సహిస్తూ ఒక మతంతోనే వాళ్ళు దేశం అంతటి కూడా ఒక మతం ద్వారా వెళ్ళటం జరుగుతుంది. వాళ్ళు అలా కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సమ్మేళనలాగా అన్ని మతాలకి సమానపు సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది, సమానపు విలువని ఇవ్వడం జరిగింది. కేవలం అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని తీసుకుంటే మీకు తెలుసు, మొన్ననే డిసెంబర్ వస్తే క్రిస్మస్ పండుగని చాలా ఘనంగా గౌరవ శాసనసభ్యులు నిర్వహించారు. అలాగే వచ్చే నెల ఏప్రిల్ పవిత్ర రంజాన్ మాసం మొదలవుతుంది కాబట్టి రంజాన్కి కూడా ఇఫ్తార్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే బతుకమ్మ వస్తే బతుకమ్మ ఒక బహుమతి ఇచ్చి ప్రతి స్త్రీని గుర్తించడం జరుగుతుంది. అలా అన్ని మతాల సమ్మేళనతో అన్ని మతాల పండుగ, ప్రతి పండుగ వస్తే క్రిస్మస్ గిఫ్ట్లు కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అలాగే రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే బతుకమ్మ వస్తే ప్రతి ఒక్క మహిళని గుర్తించి ఒక స్త్రీ, ప్రతి పేద ఇంటి వాళ్ళు కూడా కొత్త బట్టలు కట్టుకొని పండుగ చేసుకోవాలన్న ఉద్దేశంతో బతుకమ్మ చీరలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీకు ఎటువంటి హక్కు లేదు, ఎటువంటి వాళ్ళకి విలువ లేదు, ఎటువంటి వాళ్ళకి అర్హత లేదు అనేది మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఒకే మతాన్ని ప్రోత్సహిస్తూ ఉండే పార్టీకి దేశ భవిష్యత్తు గురించి కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడలోను పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డివిజన్ అధ్యక్షుడు తన్ను ఖాన్, మధు యాదవ్, శరత్ గౌడ్, నాగమణి పాల్గొన్నారు. जल्दी आपको भाई वो है
ఇక హయత్ నగర్లోనూ టీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. డివిజన్ అధ్యక్షుడు చెన్నగౌని శ్రీధర్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఫోటోకి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచడంతో పాటు బాణసంచా పేల్చారు. కార్యక్రమంలో నక్కా రవీందర్ గౌడ్, రాకేష్, భాస్కర్ సాగర్, మల్లీశ్వరి పాల్గొన్నారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు 31,142 ఉద్యోగాలు ఈరోజు భర్తీ చేస్తున్నారు. అందులో 11,103 ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు. మిగతా 80,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. అసెంబ్లీలో ఈ రోజు నుంచే ఈ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఈరోజు పాలాభిషేకం చేసినాము. బాణాసంచము మిఠాయిలు పంచుకున్నాము. ఈ ఆనందంతో మేము జై తెలంగాణ, జై కేసీఆర్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. టీడీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. డాక్టర్ సురేఖ, డాక్టర్ శివరాణి సిబ్బంది 100 మందికి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజిరెడ్డి, ప్రశాంత్ గౌడ్, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, గోపాల్ పాల్గొన్నారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. మహిళలకి సంబంధించి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి వివిధ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా మేము హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలనుకుంటాం. ఎందుకంటే మహిళలు సాధారణంగా ఎలా ఉంటారంటే వాళ్ళకి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా నెగ్లెక్ట్ చేస్తూ అసలే చూసుకోవచ్చు, రేపు వెళ్ళొచ్చులే హాస్పిటల్ కానీ నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గరికైనా ఇలాంటి కార్యక్రమం వస్తే తొందరగా రెస్పాండ్ అవుతారని ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లేడీస్ హెల్త్ బాగుంటే ఇల్లంతా బాగుంటుంది. వాళ్ళ హెల్త్ని కూడా నెగ్లెక్ట్ చేసుకొని ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది టీడీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ టీడీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని మా నాన్నగారి పేరుతో కొన్ని అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఈసారి ఇలాంటి కార్యక్రమం ఎంచుకున్నాం మేము. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. అందరూ మహిళలు వచ్చి తొందరగా వాళ్ళకి కావాల్సిన చెక్ చేయించుకొని చూయించుకుంటున్నారు. దీనికి సహకరించిన కౌన్సిలర్లందరికీ నా ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభ సందర్భంగా ఈరోజు మన టి దేవేందర్ రావు గారి ట్రస్ట్ ద్వారా వీళ్ళు ప్రతి ఒక్క సంవత్సరం ఈ స్కూల్లో ఏదో ప్రోగ్రాం చేస్తున్నారు. అలాగే ఇక్కడ కొంపల్లి గ్రామంలోని మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క హెల్త్ క్యాంప్ పెట్టి వాళ్ళకు ఉచితంగా అన్ని ట్యాబ్లెట్లు అన్ని ఏ మందులు కానీ అవన్నీ కూడా సరఫరా చేసుకుంటూ అలాగే చేసినందుకు కూడా ఇక్కడ సరితారావు గారికి, ఇక్కడ ప్రభాకర్ రావు గారికి, ఇక్కడ వచ్చిన నా తోటి కౌన్సిలర్లకు అందరికీ కూడా, ఇక్కడ డాక్టర్లకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ సారథ్ నగర్ కాలనీలో సీసీ రహదారి పనులు మొదలయ్యాయి. ఈ పనులను జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ ప్రారంభించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు రమేష్, కార్పొరేటర్ వనం సంగీత, శ్రీనివాస్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు నాగమణి, శిరీష, అంబిక, రాణి, కవిత పాల్గొన్నారు. రైట్
ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జసఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ పాల్గొన్నారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఉద్యమ రథసారథి, బంగారు తెలంగాణ నిర్మాణకర్త, దళిత బాంధు, రైతు బాంధు, మహిళా బాంధు, విద్యార్థి బాంధు, తెలంగాణకే బాంధువు అయినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు నిరుద్యోగులకు నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది. ఈ రోజు చాలా శుభదినంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమం అంటేనే నిధులు నియామకాలు. ఈరోజు నిధులు వచ్చాయి తెలంగాణ ప్రాంతానికి. అద్భుతంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా ఉంది. అదేవిధంగా ఈరోజు నియామకాల విషయంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేరే విధంగా, ఏ ముఖ్యమంత్రి చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ప్రతి శాఖలో ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అటెండర్ స్థాయి వరకు కూడా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఈరోజు ఆ తెలంగాణ వాతావరణం అందరూ కూడా పండగ వాతావరణం ఉన్నది. ప్రతి నిరుద్యోగి మనసులో ఈరోజు అందరం కూడా మా యొక్క బాంధు లాంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసుకుంటాం అందరం. ముఖ్యమంత్రి ప్రకటనపై గోష్మహల్ టీఆర్ఎస్ నేత నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మిఠాయిలు పంచారు. టపాసులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో గన్ పార్క్ వద్ద నిర్వహించిన సంబురాలకు నందు బిలాల్ ఆధ్వర్యంలో గోష్మహల్ నియోజకవర్గం నుండి 400 మంది బయలుదేరి వెళ్లారు.
जय तेलंगाना। हमारे चीफ मिनिस्टर चंद्रशेखर राव जी द्वारा 92,000 पोस्टों का रिक्रूटमेंट करने के लिए जो ऐलान किया गया है, उसके संदर्भ में आज गोशामहल असेंबली सेगमेंट में पूरे पार्टी के वर्कर्स मिलकर सीएम साहब का पालाभिषेकम किए और उन्हें हम हमारी ओर से धन्यवाद देते हैं कि आने वाले जनरेशन के लिए 1 लाख के आसपास नए नौकरियाँ दी जा रही है। मैं सभी तेलंगाना वासियों से विनती करता हूँ कि हर गली हर बस्ती में ये जश्न मनाना चाहिए और मुख्यमंत्री साहब को दूध से नहीं शहद से निलाना चाहिए। जब तक सूरज चांद रहेगा, केसीआर जी आपका नाम रहेगा, हम सब आपके साथ हैं, हम आपके साथ रहेंगे। जय तेलंगाना, जय केसीआर, जय केटीआर। లోన్ యాప్ కేసులో 2 వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 63 ల్యాప్టాప్లు, 19 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని సిసిఎస్ జాయింట్ సిపి గజ్రావ్ భూపాల్ రెడ్డి వెల్లడించారు. నిందితులను షబ్బీర్ ఆలీ, ఉమాకాంత్ యాదవ్గా గుర్తించారు. వాళ్ళు ఈ కాంటాక్ట్స్ అన్నింటిని కూడా వాళ్ళు యాక్సెస్ చేస్తారు. యాక్సెస్ చేసి వారం రోజుల్లో లోన్ పే చేయకపోతే ఈ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళందరికీ కాల్స్ చేస్తూ ఉంటారు. చేసి వాళ్ళకి చెప్తా వాళ్ళకి మెసేజ్ పంపుతూ ఉంటారు. తర్వాత ఈ లోన్ తీసుకున్న వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళ ఫొటోస్ మార్క్ చేసి ఒక భయంకరంగా చంపేసినట్టు, ఒక డెడ్ బాడీకి వీళ్ళ ఫోటో పెట్టి పంపించడం, ఈ రకంగా వీళ్ళని విక్టిమ్స్ అందరినీ కూడా భయభ్రాంతికి గురి చేయడం. అలాగే వీళ్ళ కాంటాక్ట్స్ అందరికి కూడా ఫోన్ చేసి ఇతను అప్పు తీసుకున్నాడు, తీర్చలేకపోయాడు, ఇతను పని అయిపోయింది అని వాళ్ళందరికీ చెప్తాము. ఇతన్ని సొసైటీలో డిస్క్రెడిట్ చేయడం. తర్వాత మనకి ఇందులో ఇంకొక యాంగిల్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. అన్నీ కూడా చైనీస్ నడుపుతున్నారు కాబట్టి వీళ్ళ డేటా అంతా కూడా చైనాలో ఉన్నటువంటి సర్వర్స్కి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చేరుతుంది. కాబట్టి ఆ యాంగిల్ కూడా ఇందులో చాలా ముఖ్యమైన యాంగిల్ ఇది. ఇదంతా కూడా ఒక ఇనిషియల్గా చెన్ షాపింగ్ అనే ఒక చైనీస్ నేషనల్ అతని ద్వారా వీళ్ళిద్దరూ, ఈ షబీర్ ఆలం అండ్ ఉమాకాంత్ యాదవ్, వీళ్ళిద్దరూ అతను ద్వారా ఈ బిజినెస్లోకి వచ్చారు. అతనితో కాంటాక్ట్లో ఉంటున్నారు. ఈ వాట్సాప్లో మాట్లాడటం, అతను కింద సంవత్సరం మనం ఇక్కడ రేట్ చేసి పట్టుకున్న తర్వాత ఇండియా నుంచి చైనా వెళ్ళిపోయాడు అతను. సో అతని పైన ఇప్పుడు లుకౌట్ సర్క్యులర్ అలాగే రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మొత్తం కేసు అంతా కూడా బస్ చేసినటువంటి వెంకటరామరెడ్డి, ఎస్ఐ శాంతారావు తిరుపతి, వాళ్ళ స్టాఫ్ అందరూ, అలాగే దీన్ని సూపర్వైజ్ చేసిన ఏసీపీ ప్రసాద్ గారు. సో ఇందులో మొత్తం మనకి 19 మొబైల్ ఫోన్స్, 63 ల్యాప్టాప్స్, 2 డెబిట్ కార్డ్స్ మనం అక్కడ కాల్ సెంటర్లో బెంగళూరులో సీజ్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి వర్క్. ఈ మధ్యకాలం మన సిసిఎస్లో జరిగిన వర్క్ ఇది. అందరికీ, ప్రజలందరికీ కూడా, పబ్లిక్ అందరికీ కూడా సిసిఎస్ తరఫున, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తరఫున, మన హైదరాబాద్ పోలీస్ తరఫున, సిపిఆర్ తరఫున నిర్ణయించుకునేది ఏంటంటే ఇలాంటి. శాసనసభలో సీఎం ప్రకటనపై తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. కోటి డిఎంఈలోని టీఆర్ఎస్కేవి అనుబంధం సంస్థ TH1 ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి ఉద్యోగ పక్షపాతి అనే విషయం మరోసారి రుజువైందని పేర్కొన్నారు. తెలంగాణ వైద్య ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్కేవికి అనుబంధంగా ఉన్న తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్గా నేను, అధ్యక్షుడిగా సాయిరెడ్డి గారు, టీఆర్ఎస్కేవి సెక్రటరీ రూప్ సింగ్ గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ విషయంలో ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని సుమారు 11,000 మంది కుటుంబాలలో జీవితాలలో వాళ్ళ వెలుగులు నింపిన ఈరోజు శుభదినం. ఈరోజు ఈ శుభ సందర్భంగా వారందరికీ కేసీఆర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు తన్నీరు హరీష్ రావు గారికి, మా జిల్లా మంత్రులు జగదీష్ రెడ్డి గారికి, తదితర సిబ్బంది అందరి మంత్రులకు కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా మేము తెలియజేసిందంటే, హైదరాబాద్ నడుపుడులో ఉన్న కోటిలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గోడలే మాకు సజీవ సాక్ష్యాలు.
మా కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనకి ఇవే సజీవ సాక్ష్యాలు. గత ప్రభుత్వాల కాలంలో మా కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా ఇదే క్యాంపస్లో పెట్రోల్ డబ్బాలు తీసుకొని ఇదే గోడల పైకి మేము చచ్చిపోతాను బెదిరిస్తే కూడా ప్రభుత్వాలు దిగిరాలే. ఆ రోజుల్లో ఉన్న అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి దారా నాగేంద్ర గారు కూడా వాళ్ళకు చేయాలని కోరిక ఉన్నా కూడా చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి మాటిచ్చి కూడా అది కుదరలే. అదే దారా నాగేంద్ర గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈ శుభ సమయంలో ఆయన డ్యాన్స్ చేస్తున్నారు. అంటే శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ విషయంలో ఆ రోజు మేము కొంచెం చేయలేకపోయామనే ఆ బాధ కడుపులో ఉండబట్టే ఈరోజు ఆయన కేసీఆర్ గారి శుభ సందర్భంలో వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి డ్యాన్సులు ఇస్తున్నారంటే దీని ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు మనందరం కూడా. గత ప్రభుత్వాలలో కాకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోయినసారి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఆయన ఎన్నికల హామీ ఉందో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ రెగ్యులేషన్ ఎన్నికల హామీ ఏదైతే ఉందో దాని పరంగానే జీవో నెంబర్ 16 ఇవ్వడం జరిగింది. ఆ జీవో నెంబర్ 16 మీద కొంతమంది హైకోర్టుకు వెళ్ళడం, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇబ్బంది పెట్టడం గత 3 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. ఈ 3 ఏళ్ల కాలంలో రకరకాల ప్రతిపక్షాలే కావచ్చు, రకరకాల యూనియన్లే కావచ్చు, కేసీఆర్ గారి మీద రకరకాలుగా అభినందనలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని అధిగమిస్తూ అడ్వకేట్ జనరల్కి తగు సూచనలు ఇచ్చుకుంటూ కూడా ముఖ్యమంత్రి గారు హైకోర్టులో కేసు వేకేట్ చేపించి ఈరోజు 11,000 మంది కాంట్రాక్టర్ ఒకటే సంతకంతో ఈరోజు రెగ్యులర్ చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేశారు. వారందరికీ మా అందరి తరపున, మా వైద్య ఆరోగ్య పనిచేసే సుమారు 2,000 మంది ఎంపీహెచ్ఏ మేల్స్, స్టాఫ్ నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, తదితర పారామెడికల్ సిబ్బంది అందరి తరపున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. వారందరూ కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. వారి కుటుంబాలన్నీ కూడా జీవితాంతం రుణపడే ఉంటాయి వాళ్ళ కుటుంబాలు. కాకపోతే చిన్న విన్నపం ఏంటంటే మా రాష్ట్ర ఉన్నతాధికారులైన కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారు కానీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారు కానీ ఈ కాంట్రాక్ట్ను రెగ్యులర్ చేసే విషయంలో, ముఖ్యంగా ఎంపీహెచ్ఏ మేల్స్ విషయంలో ఏమైనా టెక్నికల్గా ఇబ్బందులు ఉంటే వాటన్నిటిని అధిగమిస్తూ అందరూ రెగ్యులర్ చేసి చర్యలు తీసుకోవాలని, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరింత మంచి చర్యలు తీసుకోవాలని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఈ అవకాశం టీవీ వారికి, మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్తాం. ఇక మణికొండ మున్సిపాలిటీలోని సంబరాలు నిర్వహించారు. మహిళా అధ్యక్షురాలు పటోళ్ల రూపారెడ్డి ధన్రాజ్ ఆధ్వర్యంలో మర్రిచెట్టు వద్ద పలు కార్యక్రమాలు చేశారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రూపారెడ్డి మాట్లాడుతూ సీఎం ప్రకటన నిరుద్యోగులకు ఊపిరి పోసిందన్నారు. కార్యక్రమంలో కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకసారి లేడీస్ నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రాల రేసులో ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న క్రాంతి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన క్రాంతి 120 మందిని ఇందులో సభ్యులుగా చేర్చాడు. గుర్రాల రేసులో బెట్టింగ్ పెడితే లాభాలు వస్తాయని నమ్మించాడు. మద్రాస్, ఢిల్లీలో జరిగే గుర్రాల రేసులో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. 21 లక్షల నగదు, ల్యాప్టాప్, చరవాణీలను స్వాధీనం చేసుకున్నారు. పుష్పలగూడలోని లాన్సమ్ ఇటానియా అపార్ట్మెంట్లో ఈ అరెస్టు జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉద్యోగ ప్రకటనపై టీఆర్ఎస్ నేతల హర్షం. బాగ్ అంబర్పేట్ కేసీఆర్ కు పాలాభిషేకం. లోన్ యాప్ కేసు విచారణలో ముందడుగు. 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. కొంపల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం. 100 మంది మహిళలకు మందుల పంపిణీ. సారథి నగర్ కాలనీకి మంచి రోజులు. సీసీ రోడ్డు పనులు ప్రారంభం. టీవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం.